హలో అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మా ఇంట్లో గణేషుని పెడుతున్నాను అనమాట. సో పూజ ఏ విధంగా జరిగింది, ఏమేమి స్పెషల్స్ చేసాము, దేవునికి ప్రసాదాలు అనేది ఈ వీడియోలో చూసేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడే కడిగినాం అనమాట. సో ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేసినాం అండ్ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉతికేసినాము. ఇప్పుడైతే మా అత్త దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేసేసి ఫొటోస్ తూచి బొట్లు పెడుతుంది అనమాట. చూపిస్తారని మా అత్తనైతే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి దేవునివి బొట్లు పెడుతుంది అనమాట. నేనేమో దీపం పెట్టేది అండ్ ఇంకా అగరబత్తి ముట్టించేవి ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి క్లీన్ చేస్తున్నాను అనమాట నేను కిచెన్లో. సో మా చిన్నోడైతే చాలా డిస్టర్బ్ చేస్తే నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూడండి. మాట్లాడు మాట్లాడు అరుస్తున్నావు కదా. చెప్పు వాయిస్ ఓవర్. చూసిరు కదా ఎట్లా చేస్తుండో, చాలా డిస్టర్బ్ చేస్తాడు. నేను మాట్లాడితే వాడు కూడా మాట్లాడాలి. సో అందుకే వాడితో మాట్లాడిపించిన. పూజ మొత్తం అయితే మా అత్తనే వేసింది. అసలు నేనేం ముట్టుకోలేదు. ఖాళీ నేను అవి క్లీన్ చేసేసి ఇచ్చిన అనమాట. పూజ సామాను అవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసేసి ఇచ్చేసిన. ఇక తనే పూజ చేసింది మొత్తం A to Z. నేను వేరే వర్క్ చేసుకుంటూ ఉండే, ఇక పూజ మాత్రం మా అత్తనే చేసింది. అండ్ అవన్నీ ప్రాసెస్ కూడా మనకు తెలియదు కదా. ఇక తనకైతే 2-3 ఇయర్స్ నుంచి, 2-3 ఇయర్స్ కాదు, అంటే ఎవ్రీ ఇయర్ పెడుతుంది కదా. సో వాళ్ళకైతే అన్నీ తెలుసు, మనకైతే ఏం తెలియదు కదా. ఫ్రూట్స్ అన్నీ పెట్టాలి అవన్నీ అట్లా తెలుసు కదా. నార్మల్గా పూజ చేయమంటే చేస్తా కానీ ఈ ప్రాసెస్ అంతా మనకు తెలియదు. నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేద్దాం చేయనీకే. ఇక్కడైతే ఇక అన్నిటికీ బొట్లు పెట్టేసింది మా అత్తనైతే. ఫ్రూట్స్ అక్కడ పెట్టిన తర్వాత ఇక ఫ్లవర్స్ అయితే కడుతుంది. డోర్స్కి అయితే ఇంకా బయట మామిడి ఆకులు అయితే కట్టేసినాం. నేను కట్టలేదు, నాకు అందదు, మా మరిది కట్టిండు. అండ్ ఇంకా నేనైతే కడపకి బొట్లు పెట్టేసి ముగ్గేసేసిన. అండ్ ఫ్రంట్ డోర్ ఇంకా బ్యాక్ డోర్కి కూడా మామిడాకులు పెట్టేసిండు మా మరిది. అండ్ నేనైతే ముగ్గేసిన. ఇది మార్నింగే వేసినాం అనమాట. నేను క్లిప్ తీయడం లేట్ చేసిన అనమాట. అండ్ ఈ
ఏమంటే చెంబు లాంటిది తీసుకొని దాంట్లో తమలపాకు పెట్టి ఏమంటారు ఫ్లవర్ వేసింది అనమాట దాంట్లో. అండ్ దేవునికి కూడా దండేసేసింది. ఇంకా వేరే వీడియో తీసింది అనమాట, ఆ క్లిప్ మిస్ అయింది దండేసేది. ఫ్రూట్స్ అన్నీ ఇంకా దేవుని దగ్గర పెడుతుంది అనమాట. ఇంతకుముందు బియ్యం పోసేసి దాంట్లో ఫ్రూట్స్ పెట్టింది, ఇప్పుడు మళ్ళీ దగ్గర పెడుతుంది. ఇంకా అన్నీ రెడీ ఉన్నాయి కానీ లడ్డు ఇంకా దేవుని దగ్గర పెడతారు కదా, అదేమో గడ్డి అంటారు. సో అది తేవడం మర్చిపోయారు. సో అది తేవడానికి మా హస్బెండ్ అయితే వెళ్ళిండు. ఇవన్నీ రెడీ చేసేసి మా అత్తనైతే పెట్టింది. ఇంకా స్టవ్ పైన దేవునికి ఇష్టం కదా తుమ్ముకూర అంటారు, అది అవుతుంది. ఇంకా పాశం అంటారు కదా పిండితో వేస్తారు, అది కూడా అవుతుంది. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి అది తీసుకొని వచ్చాడు అనమాట. లడ్డు ఇంకా కొబ్బరికాయ గడ్డి అంటారు కదా అది తీసుకొని వచ్చి ఇంకా దేవుని దగ్గర పెట్టేస్తున్నారు. ఇంకా ఫ్రూట్స్ కూడా బనానా తేవడం మర్చిపోయారు, ఆ బనానా కూడా తెచ్చిండే. ఇంకా వేరేవి ఫ్రూట్స్ ఆల్రెడీ తెచ్చారు, బనానా ఒక్కటి మర్చిపోతే అదేలే. ఇక్కడైతే తుమ్ముకూర అవుతుంది. అండ్ ఇంకో స్టవ్ మీద అయితే పాశం అయితే రెడీ అవుతుంది. ఆ పాశం ప్రాసెస్ కావాలంటే నేను షార్ట్ వీడియోలో పెడతాను. అసలు నేను వీడియో లేట్ పోస్ట్ చేస్తున్నా, అసలు నా ఫోన్ ఖరాబ్ అయింది, మా చిన్నోడు ఖరాబ్ చేసేసిండు. పాశం అయితే రెడీ అయింది కానీ అందులో పాలు వేయలేదు. సో ఇప్పుడైతే పాలు పోసేసి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత దేవునికి అయితే ఎక్కిస్తుంది ఉండ్రాళ్ళ పాయసం. గణేశునికి మెయిన్ మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అంటే పిండి వంటలల్లో ఇది ఇష్టం, చాలా ఇష్టం గణేశునికి ఉండ్రాళ్ళ పాయసం అంటే. సో మేము ఎవ్రీ ఇయర్ చేస్తాము. అంటే ఇది 1 day బిఫోరే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పిండితోటి ఉండ్రాలు తాల్చుకొని పెట్టుకోవాలి పిండితోటి. అండ్ దేవునికి పెట్టేసిన తర్వాత మేమైతే అందరం తినేసినాము. జై బోల గణేష్ మహారాజ్ కి జై అను, జై. ఇప్పుడు అన్నాడు పండు. కొట్టావు ఎవరిని? చెప్పడం మర్చిపోయినా, దేవునికి పెట్టిన తర్వాత మేము తినలేదు. ఫస్ట్ దేవునికి పెట్టిన తర్వాత ఎల్కాకు పెట్టినాం. అదేంటి ఎల్కాకు పెట్టినా అనుకుంటున్నారా? అంటే గణేశుని పక్కన ఎల్కా ఉంటాడు కదా, ఎల్కా వాహనం ఎక్కి తిరుగుతాడు కదా ఎల్కాకి. సో మేమైతే బీరువా కింద పెట్టినాం. ఎల్క వచ్చి తినదో మనకు తెలియదు కానీ అదొక సాంప్రదాయం అనమాట. మేమైతే కొంచెం పాయసం తీసుకొని బీరువా కింద పెట్టేసినాం అనమాట. అండ్ ఇంకొకటి ఏమో ఈగలకు కూడా పెట్టాలన్నమాట. మేము హాల్లో పెట్టినాం, హాల్ మిడిల్లో ఈగలకు కూడా పెట్టేసినాం అనమాట పాయసము. ఈగలు అయితే తింటాయి కానీ ఎలుకలు ఏం తింటాయో నాకైతే తెలియదు. పెట్టమంటే నేను పెట్టేసిన. ఇంకా మా చిన్నోడైతే ఆడుతూ ఉన్నాడు. మా చిన్నోడు ఎలా ఉండో కామెంట్ చేయండి. ఈ డ్రెస్లో చాలా బాగుంది కదా. అండ్ పూజ అయితే అయిపోయింది, అంటే దీపం అయితే పెట్టేసింది, అగరబత్తులు అయితే ఇక ముట్టిస్తుంది. తర్వాత మా మామయ్య అయితే వచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తూ ఉన్నాడు. మా చిన్నోడు చూడండి ఎట్లా చేస్తుండో, పైకి ఎక్కుతాడంట, మనకేమో ఎక్కరాదు, కాకపోతే ఎక్కాలి. అంతలే అని చెప్పేసి ఇక బ్యాండ్ కొడుతూ ఉన్నాడు దాని మీద. చిన్నోడినైతే ఇప్పుడు మొక్కిపిస్తుంది మా అత్త. జై గణేష్ మహారాజ్ కే జై అంతల్ మహారాజ్ కే జై. మళ్ళీ రెండు చేతులు గణేశుడు జై. గణేష్ మహారాజ్ కే బొట్టు కొంచెం బొట్టు జై. గణేష్ మహారాజ్ కే జై 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 కొట్టు జై కొట్టండి. జై గణేష్ మహారాజ్ కే జై. రెండు చేతులు ఇది కూడా జై జై. జై అనరా, జై అను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మళ్ళీ అచ్చా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. జై గణపతి బప్ప జై. గణేష్ మహారాజ్ కి జై. కాలు మొక్తా కన్నం చేస్తే మంచిగా ఉండాలి, నా బర్త్డే మంచిగా కావాలి, నిమ్మతంగా ఉండాలి. మేము బయట మా మమ్మమ్మ మంచిగా ఉండాలి, మా మమ్మమ్మ మంచిగా ఉండాలి.
గణేశ నమ. ఇప్పటిదాకా ఏం పాటలు పెట్టారు గణేష్? ఇప్పుడేమో పెడతలేరు, ఇప్పుడు పెట్టరు. తారా పెద్దాడ పండు ఇక రైడ్కి రాడుతో తీసుకొని పోతా. వస్తున్నావా? దా హాయ్ ఫ్రెండ్స్. బాచు హ్యాపీ బర్త్డేనా? ఓ షాట్, థ్యాంక్ యూ బాచు. ఇక వర్ష పాశం కాసిరా అమ్మా. ఇంకొకటి పట్టుకో. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా బుజ్జి వినాయకుడు ఎలా ఉండో కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నోడు బొజ్జలో ఉండే, గణేష్ నిమజ్జనంకే పుట్టిండు మావాడు. 7 డేస్కి ఏమో పుట్టిండు, గణేష్ పెట్టిన 7 డేస్కే. అప్పుడు చాలా ప్రసాదాలు తిన్నాను నేనైతే, ఫుల్గా అంటే ఫుల్. అసలు నేను స్వీట్ నార్మల్గా తిన్నాను, అప్పుడైతే ఇంకా నాకు చాలా తినాలనిపించింది. ఆ పాశం అయితే ఒక 5-6 టైమ్స్ తిన్నా నేను గణేష్ పండుగ రోజు అయితే ఫుల్ తిన్నా. ఇంకా 7 డేస్కే వీడు పుట్టేసిండు. సీజన్ మొత్తం గణేషులదే ఉండే, ఇంకా నిమజ్జనాలు అవి ఇవి. వీడు పుట్టినప్పుడు ఇంకా హాలిడే ఉండే అదే రోజు, ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం కదా, సో హాలిడే ఉండే అదే రోజు. ఇంకా సెకండ్ సాటర్డే ఉండే, సో 3 డేస్ హాలిడే ఉండే వాడు పుట్టినప్పుడైతే. ఇంకా పుట్టినప్పటి నుంచి హాలిడేసే ఉండే. ఇంకా తర్వాత దసరా ఉండే, దసరాకి ఇంకా ఇస్తారు కదా 10-12 డేస్ అట్లా. మొత్తం 1 ఫంక్షన్స్కి ఏ డిస్టర్బెన్సే కాలేదు. ఇంకా 21 డేస్ ఫంక్షన్ ఉంటుంది కదా, ఇంకా 9 డేస్ ఫంక్షన్కి ఏం డిస్టర్బెన్సెస్ కాలే. అందరు మంచిగా వచ్చి చూసేసి వెళ్ళిపోయారు మా చిన్నోడిని అయితే. ఇంకా మేమైతే అందరం తినడానికి కూర్చున్నాం. ఇంకా మార్నింగే ఇదే తింటాం, టిఫిన్ కూడా ఏం చేయలే, ఇదే టిఫిన్ ఇంకా పండగ రోజు అయితే. ఇంకా మా చిన్నోడికి తినిపిస్తే వానికి టేస్ట్ నచ్చినట్టుంది, నవ్వుతున్నాడు. నార్మల్గా వాళ్ళు తినడు, వానికి ఇట్లాంటి స్వీట్ అంటే ఇష్టమేమో. ఇట్లా ఫస్ట్ ఏమో తినలేదు, కొంచెం ఇట్లా నోట్లో పెట్టాక నచ్చినట్టుంది వానికి. ఇంకా మేమైతే అందరం తింటున్నాం. ఇంకా అందరికేమో కానీ మా ఆయన కంటే పిచ్చి ఇంకా స్వీట్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఈ స్వీట్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఇక తింటున్నాం అందరము. ఇంకా స్వీట్ అంటే ఒక 2-3 టైమ్స్ పెట్టుకొని తింటాడు, అంత ఇష్టం ఆయనకి. నేనేమో హాట్, మా ఆయననేమో స్వీట్, ఆపోజిట్ అనమాట ఇద్దరము. ఇక మా చిన్నోడిని ఆడిపిస్తూ ఉన్నాడు తినుకుంటా. వాడు మా దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే తిననిస్తలే అని చెప్పేసి వాళ్ళ డాడీ ఆడిపిస్తూ ఉన్నాడు. ఇంకా వానికి ఒక ప్లేట్ పట్టిస్తే ఇక వాడంతలో వాడు ఆడుకుంటూ ఉంటే మేము తింటున్నాం. ఇంకా చాలా బాగుండే స్వీట్ అయితే. రెసిపీ నేను షార్ట్ వీడియోలో పెడతా చూడండి. ఇంకా తినడం అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నా, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి ముంగటనే గణేషుని పెడతారనమాట. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి పెట్టడము. ఇంకా మా చిన్నోడు వండుకుంటే ఇక మా ఆయన కూడా ఫోన్ ఎత్తుకుంటా ఇక మంచిగా వీడియోలు చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ ఉన్నాడు, ఇంకా నవ్వుతున్నందుకే. నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయినా ఇంకా మా ఇంటికి వెళ్ళడానికి, మమ్మీ వాళ్ళ ఇంటికి. నేను ఎప్పుడైనా సింపుల్గా రెడీ అవుతా, హెవీగా రెడీ అయితే కానీ ఎప్పుడో ఒకసారి, అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా పిల్లలు ఉంటే రెడీ అయ్యబుద్ది కదా, అస్సలకే కాదు. ఇంకా కాళ్ళు ఎక్కి ఇంకా మేమైతే వెళ్తున్నాము. మేము వెళ్ళేటప్పుడు ఇంకా వర్షం ఉండే, అసలు 2-3 డేస్ నుంచి అసలు వర్షమే లేకుండే. గణేశుడి పండగ రేపనంగా ఇక స్టార్ట్ అయింది ఈవినింగ్ నుంచి, ఇక పడుతూనే ఉంది తుఫాన్ లాగా. ఇక మేము ఫ్రూట్స్ తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ ఆగినామన్నమాట. ఇంకా మా మమ్మీ కోసం అని చెప్పేసి మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనమాట. మా అత్త కూడా, మా హస్బెండ్, మా అత్త, మా మమ్మీ వాళ్ళ ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మా అక్క అంట మా మేనత్త కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, సో తన దగ్గరికి, తన కోసం అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ఇంకా మా అక్కని వాళ్ళ కొన్ని అని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. మా దగ్గరనే ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, మా దగ్గర అంటే మా ఊళ్ళోనే, మా ఇంటి ముంగటనే పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. అక్కడనే తెచ్చుకుంటాం ఎప్పుడైనా. కాకపోతే ఇప్పుడు అర్జెంటుగా కావాలంటే తీసుకొని వెళ్తున్నాం. ఇంకా వర్షం పడుతుంది కదా, సో అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. మేము వెళ్ళడమే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినాం అనమాట. మేము పొద్దున్నే ఇంకా మార్నింగ్ 4:35కే లేచి ఇల్లు మొత్తం కడిగేసినాము.
9:30 వరకు మాకు ఇంట్లో మొత్తం పనంతా అయిపోయింది. ఇంకా తినేసి కొద్దిసేపు ఇట్లా రెస్ట్ తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో 12కి 12:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాం ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇంకా పెట్రోల్ లేకపోతే డీజిల్ డీజిల్ తీసుకొని పాలు డీజిల్ పోసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మా చిన్నోడేమో ముంగడ కూర్చుండు ఫస్ట్, తర్వాత ముంగడ కూర్చొని కార్ డ్రైవ్ చేశాడంట వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి. వాళ్ళ డాడీ సరికి మా మమ్మీ పులిహోర చేస్తుండే పూజ చేపిస్తారంట మా మమ్మీ వాళ్ళు. సో అందుకే పులిహోరకి మొత్తం రెడీ చేసుకొని కలుపుతుంది. పులిహోర ఇంకా పాయసం, అదే ఏమంటారు ఉండ్రాల పాయసం కూడా చేసింది మా మమ్మీ. ఈ పులిహోర అంటే దేవునికి సపరేట్, ఇంకా తినడానికి సపరేట్ చేసింది అనమాట. ఇక మా చిన్నోడేమో ఫుల్ హ్యాపీ. ఇంకా మా డాడీ, మా చెల్లె, మా తమ్ముడు మా మమ్మీతో మస్తు ఆడతాడు. ఇంకా మా డాడీ అంటే ఇక పిచ్చి, నా దగ్గరికి కూడా రాడు అసలు. మా డాడీ దగ్గరికి పోతే అంత పిచ్చి మా డాడీ అంటే. మా డాడీతో ఆడుతూ ఉంటాడు. మా డాడీ కూడా ఎక్కువ, మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా అంతగానం ఎక్కువ ఏముండము. కాకపోతే మా డాడీ ఎందుకంటే ఇష్టమో నాకే తెలియదు. ఇక్కడైతే మా మమ్మీ పులిహోర కలిపేసింది. పూజ ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో చేపిద్దాం అనుకున్నారు, కాకపోతే ఇంకా కుదరలేదు. ఇక ఈవినింగ్ టైంలోనే చేయించారు అనమాట. పూజ ఉంది రండి అంటేనే మేము వెళ్ళినాం అనమాట. ఇంకా దేవుని కోసం అని చెప్పేసి ఫ్రూట్స్ అవన్నీ తెచ్చిపెట్టారు. అన్ని రకాల ఫ్రూట్స్ 5 ఐటమ్స్ ఉండాలి కదా ఫ్రూట్స్. సో అవి ఇంకా దేవునికి దండ అన్నీ తెచ్చిపెట్టారు అనమాట. కొబ్బరికాయ అవన్నీ కూడా తెచ్చిపెట్టారు. ఇదేమో మా లగేజ్ పక్కన, ఆ లడ్డు ఇది కవర్లో, మాదేమో లగేజ్. ఇక నా మమ్మీ కానీ నేను వెళ్ళగానే నాకు ఇచ్చిందనమాట స్వీట్ పులిహోర. అంటే దేవునికి సపరేట్, మాకు సపరేట్ చేసి పెట్టేసింది మా మమ్మీ. ఇంకా మేము కూడా వస్తే తింటాం కదా అని చెప్పేసి సపరేట్ చేసి పెట్టేసింది. ఇంకా గణేషుని దేనికే మా చెల్లె వాళ్ళందరూ, మా డాడీ వాళ్ళందరూ గణేషుని తీసుకొని వచ్చి, చిన్నోడు కూడా వాళ్ళ తాతని బట్టి పోతా అని వాళ్ళ తాతని బట్టి వేయండు గణేషుని దేనికే. వాళ్ళ తాత అంటే మా డాడీ అనమాట. సో గణేషుని తీసుకొని వచ్చాడు. మా చిన్నోడేమో ఇంట్లోకి పోతే అస్సలు ఊరుకుంటలేడు, మొత్తం బయటనే ఉందామనేసి అంటుండు. ఎందుకంటే బయటనే ఇష్టం వానికి, ఇంట్లో అస్సలు ఉండడు. ఈ గణేషుడు ఉంటే ఇంకా అసలే ఉండడు. మా ఇంటి ముంగడి నుంచి గణేషుడు వెళ్తుంటే జై జై అంటా ఉంటాడు చేతులు పైకెత్తి. గణేషుని అయితే తీసుకొని వచ్చేసారు. గణేషుని వెయిట్ తక్కువనే ఉంటుంది, అంత వెయిట్ ఏమి ఉండదు అనేసి అనుకున్నారు. కాకపోతే చాలా వెయిట్ ఉండే. ఇంకా వేరే అన్న వాళ్ళందరూ, పైన అన్న వాళ్ళందరూ వచ్చి గణేషుని తీసుకొని లోపల పెట్టేసారు. గణేషుని పక్కన శివుడు కూడా ఉన్నాడు. శివుడు ఇంకా నంది. ఏం గణేషుడు అంటే ఇప్పుడు మన టెంపుల్ ఉంటుంది కదా, కేదార్నాథ్ టెంపుల్, పైన డిజైన్ అలా తెచ్చారనమాట. చాలా బాగుండే. లాస్ట్ టైం ఇంకా కొంచెం చిన్నగా ఉండే, ఈసారి కొంచెం పెద్దది తెచ్చి, నెక్స్ట్ టైం ఇంకా పెద్దది తెస్తారు కావచ్చు. మేము లాస్ట్ టైం అయితే షాల్వా తీసుకున్నాము. అప్పుడు మా బుజ్జి గణేషుడు నాకు కడుపులు ఉండే కదా, సో మేమైతే షాల్వా తీసుకున్నాం. పైన అన్న వాళ్ళు లడ్డు తీసుకుండే, సో వాళ్ళే ఇప్పించారు అనమాట గణేషుడు. ఇక మా డాడీ, మా చిన్నోడైతే ఇంకా చూస్తూ ఉన్నారు గణేషుని. మా డాడీ చూపిస్తుండు దగ్గర నుంచి. చిన్నోడికి గణేషులు అంటే చాలా ఇష్టం. అంటే మా ఇంటి ముంగర నుంచి వెళ్తూ ఉంటాయి డైలీ. మెయిన్ రోడ్డుకే ఉంటుంది కదా మా ఇల్లు. సో డైలీ చూస్తూ ఉంటాం. ఇంకా ఫుల్ గణేషులు వెళ్తుంటే ఇంకా గణేషులను చూసి జై జై అంటూ ఉంటాడు. మాకు కూడా చూపిస్తాడు గణేషులు పోతున్నారు అని చెప్పేసి చేయి పెట్టి. ఇంకా బయటనే ఉందామంటారు, ఇంట్లోకి అయితే రానియడం మా వాడైతే. బయటనే నిల్చొని చూద్దాం గణేషులు అనేసి ఇక వాని భాషలో చెప్తా ఉంటాడు. ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ టైంలో. 5:30కి అలా స్టార్ట్ అయింది పూజ. 5:30 ఆర్ 6 అయింది అనుకుంటా. మా మమ్మీ వాళ్ళే చేపిస్తున్నారు. ఇంకా గణేషుని యూత్ అంటే పిల్లలు ఎవరైతే పెట్టిరో గణేషుని, అంటే మా తమ్ముడు ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ పిల్లలు, వాళ్ళు కూర్చున్నారు. ఎవరెవరు ఉన్నారో గణేషుని దగ్గర యూత్ అంటారుగా, సో వాళ్ళైతే కూర్చొని పూజ చేస్తున్నారు. మా చిన్నోడు చూడండి ఎట్లా కూర్చున్నాడో. వానికి ఫస్ట్ టైం గణేషుని దగ్గర పూజ చూడడము వింత వింతగా అనిపిస్తుంది వానికి.
పూజ చేస్తుంటే చూస్తూ ఉన్నాడు. ఇంకా మమ్మల్ని చూసి జయ్యాను అనేసి మాకు చెప్తున్నాడు. నన్ను పిలిచి మరీ చెప్తున్నాడు నేను ఫోన్ చూసుకుంటే. అన్నీ రెడీ అయినాయి. కాకపోతే పంతులు లేకుండే. కొద్దిసేపు చూసినారు పంతులు వస్తాడేమో అని. కాకపోతే ఆయన ఫుల్ బిజీ ఉండే. ఇంకా మేమే యూట్యూబ్లో పెట్టుకొని పూజ చేసేసినాం. ఇంకా యూట్యూబ్లో వీడియో కూడా 1 అవర్ ఉండే పూజ. సో చాలా టైం పట్టింది. ఇంకా హారతి తీసేసుకొని అందరం ప్రసాదాలు అయితే తిన్నాము. ఇంకా అదే నైట్ మా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఎందుకంటే మా ఇంట్లో కూడా గణేష్ ఉండు కదా. సో మేము కూడా ప్రసాదాలు ఎక్కియాలి కదా ఈవినింగ్ టైంలో. సో అట్లా వెళ్ళిపోయినాము. అంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.